గైస్ ఇదిగోండి ఫైనల్లీ వచ్చేసాం మనం. ఇదిగోండి మా కాలేజ్. ఇదేంటంటే ఇది పిక్చర్ గ్యాలరీ. ఎస్, మై గాడ్, అది చూడండి గైస్, పిక్చర్ గ్యాలరీ అంటే భలే ఉంది అసలు. సో ఇప్పుడే మేము ఉన్న ఇల్లు దగ్గరికి అయితే వచ్చాము. ఇదిగోండి ఇదే అనమాట 23 బ్యారో మిల్స్. సో పొద్దునే లేవంగానే ఒక కాఫీ తీసుకొని ఆ పైకి ఎక్కి ఈ వ్యూ చూసేవాళ్ళం మేము. ఎట్లా అసలు ఎంత బాగుంది చూడండి అసలు వ్యూ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ ఐర్లాండర్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. గైస్ ఈరోజు వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సరే అని అలా బయటికి వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట. సో వెదర్ చూడండి అసలు చాలా బాగుంది అసలు. సో ఇప్పుడే మేము కిల్కెనీ అయితే వెళ్తున్నాం గైస్. ఎందుకంటే కిల్కెనీ క్యాజిల్ ఉంది. అలానే కార్లో ఇది వరకు నేను ఉన్నా కదా, సో ఎక్కడ ఉన్నాను ఏంటి అది కూడా చూపిద్దాం అయితే నేను అనుకుంటున్నాను. సో లెట్స్ బిగిన్ ద వీడియో నౌ. గైస్ ఇదిగోండి ఇప్పుడే స్టార్ట్ అయితే అయ్యాము. వెదర్ అయితే చాలా బాగుంది. ఈరోజు యాక్చువల్గా 14 డిగ్రీస్ చూపిస్తుంది, నాకైతే 13 డిగ్రీస్ ఉంది. అట్లీస్ట్ కొంచెం మధ్యాహ్నం వరకు ఇలా ఉంటే బాగుంది అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్స్ ఉంది గైస్. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ డ్రైవ్ అయితే ఉంటుంది. చాలా అంటే 2018 నుంచి నేను కార్లో ఉన్నా కదా, సో కిల్కెనీ వెళ్ళటం కుదరలేదు ఎందుకో మరి నాకైతే. మరి కిల్కెనీ క్యాజిల్ చాలా బాగుంటుంది అంటారు. చూద్దాం అసలు వెళ్ళి లోపల ఎలా ఉంది ఏంటి అనేది. సో లెట్స్ గో నౌ. ఫైనల్లీ రీచ్ టు కిల్కెనీ క్యాజిల్. నేనైతే కార్లలో ఇన్ని ఇయర్స్ ఉన్నా కానీ నేను అసలు ఎప్పుడూ రాలేదు కిల్కెనీ క్యాజిల్కి. సో ఫైనల్లీ వచ్చేసాను గైస్ కిల్కెనీ క్యాజిల్. సో లెట్స్ గో ఇన్ సైడ్ నౌ. కొంచెం గాలి అయితే ఎక్కువ ఉంది, నేనైతే క్యాప్ పెట్టేశాను. సో ఇప్పుడే క్యాజిల్ లోపలికి అయితే వచ్చాము. ఇదిగోటి క్యాజిల్ ఇదే. సో టికెట్ అయితే ఇప్పుడే తీసుకున్నాము. ఈచ్ టికెట్ వచ్చేసి 8 euros పడింది. సో వెళ్దాం ఇప్పుడు, లోపలికి వెళ్దాం. ఇప్పుడే లోపలికి అయితే వచ్చాము. విజిటర్స్ గైడ్లో ఎన్ని లాంగ్వేజెస్ చూడండి: ఇంగ్లీషు, గేలియక్, డచ్, ఫ్రెంచ్, అరబిక్, ఇటాలియన్, జర్మన్, ఆఖరికి చైనీస్ కూడా ఉంది గైస్. ఇది చైనీస్. ఇన్ని లాంగ్వేజ్లో వావ్. చూడండి కింద. హలో, హాయ్, ఇప్పుడే కిల్కెనీ క్యాజిల్కి వచ్చాను సార్. ఇప్పుడే లోపలికి అయితే వచ్చాము. ఇది నాకు తెలిసి ఈ పెయింటింగ్స్ ని ప్రిజర్వ్ చేస్తున్నారు, అందుకనే ఇవన్నీ పెట్టారనమాట. ఇవ్వండి ఈ రూమ్ గురించి అనమాట. లేడీస్ withdraw this room after dining while the gentlemen. The walls still have some original sections of hand painted Chinese wallpaper. Oh my god, ఈ వాల్ పెయింటెడ్ 1810లో చేశారంట గైస్. ఇది గ్రేట్ అసలు. బ్యాక్ సైడ్ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో అసలు. గైస్ ఫైనల్లీ డైనింగ్ రూమ్కి అయితే వచ్చాము. రాజుగారు అనుకుంటా, ఇది మా రాజుగారు డైనింగ్. వెరీ గుడ్. ఇవ్వండి గైస్, డైనింగ్ సెట్ చూడండి, భలే ఉంది అసలు ఈ డైనింగ్ సెట్.
అప్పట్లో ఇంత పెద్ద పెద్ద డైనింగ్ సెట్స్ ఉంటాయి అన్నమాట. ఇది చాలా బాగుంది కదా, డైనింగ్ రూమ్ అయిపోయింది కదా. సో ఇదిగోండి ఇప్పుడే హాల్కి అయితే వచ్చామన్నమాట. ఇదిగో నేను ఒక రాజుగారు, ఇవన్నీ అప్పుడు కూడా ఫైర్ పెట్టి ఉండేది అనమాట ఇక్కడ. ఇవన్నీ ఇప్పుడే స్టెప్స్ ఎక్కుతున్నాం. అసలు పెయింటింగ్స్ చాలా బాగున్నాయి అసలు. ఇవన్నీ ఇప్పుడే స్టెప్స్ ఎక్కుతున్నాం. The books would have, most of them would have been purchased. They are antique books Okay. From the same period, but not all these books were originally in this castle. Okay, so they brought somewhere. Yeah, they had to buy them because the family had sold everything in 1935 when they left Kilkenny. Okay. They sold all the furniture except for the pictures. They didn't sell those, and the tapestry they didn't sell those, but they sold everything. And regarding this carpet, the carpet was they found the invoice for the carpet. When in the paperwork that was left here, they found the invoice, and the invoice had the name of the manufacturer on it. So from that, they were able to get a replica made because the manufacturer is still making carpets. But these all the pictures are like the same which they have used. They were the original pictures. The family didn't sell the pictures. They just sold furniture. But these are all the family members, or? Yeah. Okay. Mostly family members. Yeah. Thank you so much. That's okay. క్రేజీ గైస్. ఇంకా అప్పటి దానికోసం ఇంకా ఇలా ప్రిజర్వ్ చేస్తున్నారంట. సో ఇగో వీళ్ళందరూ ఫ్యామిలీ అనమాట. పైన ఉన్నారు చూసారా, సో వాళ్ళంతా ఫ్యామిలీ అనమాట. అప్పట్లోనే ఇగో ఈ టేబుల్ చూసారా, ఫోల్డబుల్ టేబుల్ అనమాట. ఇది అప్పట్లోనే ఫోల్డబుల్ టేబుల్ అంటే అసలు క్రేజీ అసలు. అప్పట్లోనే పెయింటింగ్ చూసారా, అసలు ఎంత డీటెయిల్గా ఉందో చూడండి. పెయింటింగ్ కూడా చాలా బాగుంది అసలు. అండ్ ఇక్కడ కూర్చొని పియానో కూడా చాలా ఓల్డ్ పియానో గైస్. కింద డైనింగ్, లివింగ్ రూమ్ అంతా చూసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం బ్లూ కారిడార్కి అయితే వచ్చామన్నమాట. ఎంత బాగుంది చూడండి బ్లూ కారిడార్ గైస్. ఇదిగోండి చంటి పిల్లలది ఉయ్యాల. అండ్ నాకు ఇక్కడ నచ్చింది ఆ చైర్ చూడండి, ఎంత బాగుంది, చిన్నగా భలే ఉంది అసలు ఈ చైర్ మాత్రం. ఇవన్నీ నాకు తెలిసి ఇది చిన్నపిల్లల రూమ్ అనుకుంటా. ఇదిగోండి ఇది కూడా చిన్నపిల్లల రూమ్ అనుకుంటా. చిన్న పియానో భలే ఉంది, చిన్న పియానో. ఇగోండి ఇవన్నీ ఆడుకునే వస్తువులు అనమాట. ఇవన్నీ ఆడుకునే వస్తువులు, ఇవన్నీ చిన్నపిల్లలకి. గైస్ పెయింటింగ్ చూడండి అసలు ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది అసలు ఇది. అండ్ ఇలా వస్తే ఇది వాష్రూమ్, ఇలా వస్తే ఇక్కడ ఇది లివింగ్ రూమ్ అనుకుంటా. ఇది అప్పట్లో కూడా కార్పెట్స్ కూడా ఉన్నాయంట. ఇప్పుడు 1980s కూడా 1909 ఒక డబ్లిన్లో ఒక కార్పెట్ కంపెనీ అంట. అండ్ కొన్ని ఫ్రాన్స్ నుంచి అయితే తీసుకొచ్చారంట. సో చాలా బాగుంది. ఇదేంటంటే ఇది పిక్చర్ గ్యాలరీ. ఎస్, మై గాడ్, అది చూడండి గైస్, పిక్చర్ గ్యాలరీ అంట భలే ఉంది. గైస్ అప్పట్లో కూడా అసలు పైన చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అసలు. పైన చాలా బాగుంది అసలు. అండ్ ఈ పిక్చర్స్ అన్నీ కూడా వీళ్ళ ఫ్యామిలీ పిక్చర్స్ అంట. సో ఈ పిక్చర్స్ కూడా అమ్మకుండా అన్నీ ప్రిజర్వ్ చేశారంట. కాకపోతే ఏంటంటే కొంత ఫర్నిచర్ మాత్రం అమ్మేశారంట. ఇవన్నీ అప్పట్లో చూడండి అలా ఉండేదన్నమాట. అప్పటి నుంచి ఇప్పటివరకు అలా ఉంది చూసారా. ఇగో ఈ పైన ఇలా ఉందే, ఇవన్నీ పైన అలా ఉంది. ఇవన్నీ డోరు, ఇవన్నీ కార్నర్లో ఉంది డోరు. సో అప్పటికి ఇప్పటికి సేమ్ ఒకేలా ఉంది అసలు. ఒక్కొక్క పిక్చర్ కూడా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు.
వావ్, అసలు ఇది కార్పెట్ మీద చూడండి అసలు. ఇదిగోండి, ఇది వచ్చేసి ఫైర్ పిట్ అనమాట. అసలు ఒక్కొక్కటి చూడండి ఎంత పొడుగున్నాయో అసలు. మన ఇంట్లో అయితే చిన్నగా ఉంటాయి కదా, అసలు చాలా పెద్దగా ఉన్నాయి. చాలా బాగుంది, చాలా బాగా ప్రిజర్వ్ చేస్తున్నారు. బేసిక్ ఏంటంటే చాలా బాగా ప్రిజర్వ్ చేస్తున్నారు ఇది. గైస్ ఫైనల్ అయితే క్యాన్సిల్ అయితే టూర్ అయితే అయిపోయింది. ఆఫ్టర్ 8 years అయితే చూశాను గైస్ నేనైతే. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనం ఇంకా ఎగ్జిట్ అనమాట, ఎగ్జిట్ ఇటు. సో లెట్స్ గో. సో ఇప్పుడు మనం వేరే చోటకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు చూద్దాం. ఇది నాకు తెలిసి ఇదేంటో మరి, ఇది ఎంత పెట్టారేంటో. ఓకే, నేను సో ఇక్కడ లాకర్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ లాకర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏమైనా స్టోర్ చేయాలంటే స్టోర్ చేసుకోవచ్చు. ఫైనల్లీ బయటకి అయితే వచ్చేసాము. ఇప్పుడే కొంచెం లైట్గా వాన అయితే పడుతుంది, చినుకులే పడుతున్నాయి, అంత మరీ ఏం కాదు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కార్లో వెళ్దామని అయితే ఉంది నాకైతే. మరి బాగుంది గైస్, క్యాసిల్ మాత్రం ఫస్ట్ టైం అనమాట నేను రావటం. సూపర్ ఉంది గైస్. క్యాసిల్ టూర్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. సో వెనకాల మనం పైనుంచి చూసాం కదా గార్డెన్స్, సో అక్కడికైతే వచ్చారనమాట. సో ఒకసారి అది కూడా చూద్దామని. వావ్, చాలా బాగుంది అసలు. ఇదంతా వీళ్ళ గార్డెనే అనుకుంటా. సో ఇదిగోండి కిల్కని క్యాజిల్ ఇక్కడ ఉంది కదా, ఇదిగోండి గార్డెన్, ఇదిగోండి. సో ఇదంతా వీళ్ళదే అనమాట, మొత్తం రాజుగారిదే అనమాట. చాలా బాగుంది అసలు. కిల్కిని కూడా చాలా బాగుంటుంది గైస్, నాకు చాలా ఇష్టం అసలు. చూడండి మొత్తం కొంచెం యూకే ఫీల్ లా ఉంటుంది ఇక్కడ. పక్కనే కార్లోనే ఉన్నాం మనం. ఎప్పుడు అసలు అంటే విజిట్ చేశా కానీ అసలు ఇట్లా విజిట్ చేయలేదు అనమాట యాక్చువల్గా. బట్ నైస్, చాలా బాగుంది యాక్చువల్గా. సో ఇప్పుడైతే కార్లోకి వెళ్దాము అని అయితే ఉంది నాకైతే. నేను ఎక్కడ ఉన్నాను ఏంటి అది కూడా చూపిస్తాను మీకు. చూద్దాం, వీళ్ళు బయటకు వచ్చేస్తే మనం ఇంకెళ్ళొచ్చు అనమాట. గైస్ ఇప్పుడే కిల్కెనీ క్యాజిల్ చూసుకొని వచ్చేసాం కదా. సో కిల్కెనీ క్యాజిల్ పక్కన కార్లోకి వచ్చాము, మై హోమ్ టౌన్కి వచ్చాము. సో ఎప్పుడు నేను వీడియోలో చూపించలేదు గైస్ నా కాలేజు, నేను ఎక్కడ ఉన్నాను ఏంటి అనేది. సో జస్ట్ మా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు దీన్ని సేతుగా మార్చారు. ఇది యాక్చువల్గా ఇంత ముందు ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఉండేది. సో ఒక 3 ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కలిపి సేతుగా మార్చారనమాట, సౌత్ ఈస్ట్ టెక్నాలజికల్ యూనివర్సిటీ అని. సో ఇప్పుడే రెనోవేట్ అయితే చేస్తున్నారు దీన్ని. అంటే వెనకాల ఇప్పుడు యూనివర్సిటీ అయింది కాబట్టి యూనివర్సిటీలో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా కడుతున్నారు, మంచి బిల్డింగ్స్ కొంచెం పెద్దగా ఉండడానికి. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అడ్వాన్స్ సైన్స్ చాలా అప్గ్రేడ్ అయితే చేస్తున్నారు ఇదైతే. సో ఎప్పుడు చూపించలేదు కదా, సో మీకు చూపిద్దామని ఆగామన్నమాట కార్లలో. సో అలా కొంచెం ముందుకెళ్తే నేను మేము అక్కడ చదివాం ఏంటి ఆ బ్లాగ్ కూడా చూపిస్తాను మీకు నేను. గైస్ ఇదిగోండి ఫైనల్లీ వచ్చేసాం మనం. ఇదిగోండి మన కాలేజ్. సో దీన్ని సేతుగా అయితే ఒక 4 ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కలిపి సేతుగా అయితే చేశారు గైస్. అండ్ ఇదిగోండి మా బిల్డింగ్ వచ్చేసి అక్కడ ఆ బిల్డింగ్ అనమాట మా బిల్డింగ్. సో ఇది డ్రాగన్ సెంటర్, చాలా డిఫరెంట్ పేర్లు అయితే ఉన్నాయి, డ్రాగన్ సెంటర్ అని అదని. సో చూడండి ఇదిగో దీని వెనకాల కూడా ఇంకో కొత్త బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్రంట్ కూడా ఇంకో బిల్డింగ్ ఏదో కొత్తది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు, సో ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట ఇది. సో ఇదంతా పార్కింగ్ వెనకాల మనకి ఇదనమాట. సో లోపలికి కూడా వెళ్ళొచ్చు, లోపల క్యాంటీను అండ్ బ్యాంక్ కూడా ఉంటుంది లోపల. చూద్దాం మనకి ఏమైనా పాసిబిలిటీ లోపల వెళ్ళొచ్చేమో, ఒకసారి ట్రై చేద్దాం. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా, మేబీ నాకు తెలిసి వెళ్ళొచ్చు అని అనుకుంటున్నా. లెట్స్ ట్రై నౌ గైస్. అదిగోండి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు, ఎంత బాగుందో చూడండి అసలు.
అప్పటికిప్పటికి డిఫరెన్స్ అయితే ఏం లేదు గైస్ 2018కి ఇప్పటికి. సో ఇగో ఇదంతా పార్కింగ్. ఇగో మనం అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఇగో దీని వెనకాలే అనమాట మా బిల్డింగ్. సో బాగుంది, చాలా బాగుంది. అప్పటికిప్పటికి ఒకేలా ఉంది. ఇక్కడ ఏదో కొత్తది ఏదో కడుతున్నారు. థింకింగ్ బియాండ్ ద బిల్ట్ అట. ఓకే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది రెడీ అయిపోయింది నాకు తెలిసి. గైస్ కాలేజ్ అయితే చూశారు కదా. సో ఇప్పుడే మేము ఉన్న ఇల్లు దగ్గరికి అయితే వచ్చాము. ఇదిగోండి, ఇదే అనమాట 23 బ్యారో మిల్స్. సో చాలా చాలా బాగుంది గైస్. అప్పటికి ఇప్పటికి సేమ్ ఒకేలాగా ఉందన్నమాట. ఇదిగోండి, అక్కడి నుంచి మాకు వ్యూ పాయింట్ చాలా బాగుండేది అసలు. ఇక్కడ చూడండి, ఆ వ్యూ పాయింట్ చూడండి, అసలు అల్టిమేట్ ఉంది అసలు. పొద్దునే లేవంగానే ఒక కాఫీ తీసుకొని ఆ పైకి ఎక్కి ఈ వ్యూ చూసేవాళ్ళం మేము. ఎట్లా అసలు ఎంత బాగుంది చూడండి అసలు వ్యూ. గైస్ అప్పుడప్పుడు మేము ఏం చేసేవాళ్ళం తెలుసా, ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా, ఇదిగోండి ఇలా వెళ్ళి ఇక్కడ 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 వరకు వెళ్ళేవాళ్ళం. సమ్మర్లో చాలా బాగుండేది అనమాట అక్కడ. సో అప్పటికి ఇప్పటికి సేమ్ ఒకేలాగా ఉంది గైస్. ఫైనల్లీ దీనికి ఓనర్ అయితే మారిపోయారంట. ఓనర్ మారిపోయి మొత్తం అంతా అమ్మేశారని విన్నాను. సో బాగుంది, నైస్ టు బీ బ్యాక్. 2018లో గైస్ వచ్చినప్పుడు అసలు నాకు ఎవ్వరూ తెలియదు, జస్ట్ ఒకళ్ళు తెలిసి అంతే ఇక్కడ. సో వాళ్ళే కొంచెం హెల్ప్ చేసి అలా 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 కొంచెం. థ్యాంక్ యూ బ్యారో మిల్స్, 23 బ్యారో మిల్స్. గైస్ ఇప్పుడే మేము ఉన్న ఇల్లు మీకు చూపించా కదా. సో తర్వాత కార్లో మొత్తం ఒక రౌండ్ వేద్దామని, ఇదిగోండి మేము తిరిగిన ఆల్డీ, ఉడీసు, కోస్తా, సో అన్నిటినీ ఒక రౌండ్ వేసేసి వెళ్దామని అలా వచ్చాను గైస్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ ఐ థింక్ 2 years తర్వాత నేను గైస్ మొత్తం కార్లో అంతా మంచిగా తిరిగా. నేనైతే ఎప్పుడు వచ్చినా కూడా కార్లోకి ఒక మంచి ఫీలింగ్ వస్తుంది నాకైతే, ఒక మంచి హోమ్ టౌన్ ఫీల్ వస్తుంది నాకైతే. సో చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా వెళ్ళిపోదాం గైస్. సో ఇప్పుడు స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ ఒక 1.5 hourలో వెళ్ళిపోతాం మన డంగారోన్కి. సో లెట్స్ గో నౌ. సీ యూ కార్లో నెక్స్ట్ టైం. గైస్ ఫైనల్లీ రీచ్ హోమ్. చాలా అంటే చాలా బాగా జరిగింది ఈరోజు. సో ఫైనల్లీ కార్లోకి వెళ్ళి చాలా జ్ఞాపకాలన్నీ బాగా గుర్తొచ్చాయి అనమాట నాకు. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అసలు. సో వెదర్ ఈరోజు చాలా బాగుంది గైస్ నిజంగా. పొద్దున ఎలా ఉందో ఈరోజు కూడా అంతే ఉంది. కాకపోతే మధ్యలో కొంచెం కిల్కెళ్ళి వెళ్ళిన తర్వాత మధ్యలో కొంచెం గాలి అదంతా వేసింది కానీ, బట్ ఇట్స్ ఓకే. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. So if you like the video, please like, share and subscribe. See you in the next vlog. Bye bye.